14వ రోజు మహిమ మరియు వెలుగు దేవ రహస్యములు. ఈ దేవ రహస్యములు విజయం మరియు వెలుగును సూచిస్తాయి. మహిమ దేవ రహస్యములు. మొదటిది యేసు ప్రభువు పునరుత్థానము చెందుట. రెండవది మోక్షారోహణం. మూడవది పవిత్రాత్మ అపోస్తులపై వేంచేసి వచ్చుట. నాలుగవది దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడుట. ఐదవది దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించబడుట. ఈ దేవ రహస్యములను బుధవారము మరియు ఆదివారము జపించుకుంటాము. వెలుగు దేవ రహస్యములు. మొదటిది యేసు ప్రభువు బప్తిస్మము పొందుట. రెండవది యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చుట. మూడవది యేసు దైవరాజ్యమును ప్రకటించుట. నాల్గవది యేసు దివ్య రూపధారి అగుట. ఐదవది దివ్య సప్రసాదాన్ని స్థాపించుట. ఈ దేవ రహస్యములను మనము గురువారము జపించుకుంటాము. వీటి ద్వారా కష్టాల చివర విజయం వస్తుందని మరియు యేసు ప్రభువు దివ్య సంస్కారాల ద్వారా మనతో ఉన్నారని గుర్తు చేస్తాయి. మహిమ మరియు వెలుగు దేవ రహస్యములు మనలో ఆశ మరియు విశ్వాసాన్ని పెంపొందించాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరలోకానికి భూలోకానికి రాజ్ఞివైన మా తల్లి, నీ వైభవములోనికి మమ్ము నడిపించుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.